సుల్తానాబాద్ ఎంఆర్ఓ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడని ఆఫీస్ ముందు గ్రామస్తులు ధర్నా చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగరాయి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ బీసీ మహిళకి కేటాయించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతోటి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎస్సీ అభ్యర్థికి కేటాయించడం పట్ల తొగరాయి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో చిలుక స్రవంతిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆమెకు కేటాయించిన బీసీ ధృవీకరణ సర్టిఫికేట్ను రద్దు చేయాలని బీసీ సర్పంచ్ అభ్యర్థులు గుండ మురళి, తొగరాయి మాజీ ఎంపీటీసీ చంద్రమౌళిలు డిమాండ్ చేస్తున్నారు. సుల్తానాబాద్ ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఉందో మా తొగరే గ్రామం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో. అయితే ఆ తొగరే గ్రామంలో సర్పంచ్ మహిళలే కాకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు నేను బీసీకి కన్వర్ట్ అయినా, నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా అని చెప్పి బీసీ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని మా బీసీ మహిళల లోపల నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఏమైతుందో ఆమె ఎస్సీగా ఆల్రెడీ ఇదివరకు మా తొగరే గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. అంతకుముందు కూడా తను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఈ రోజు బీసీ వచ్చింది కదా, ఈ బీసీలో కూడా మరి మా బీసీ మహిళలు ఉండగా ఆమె కావాలని చెప్పి సర్టిఫికెట్, దొంగ ధృవీకరణ సర్టిఫికెట్ అధికారుల నాయకుల అండదండలతో సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని ఎస్సీ బీసీ అనేది ఏం లేకుండా ఏది వచ్చినా కూడా ఎస్సీ వచ్చిన మీకే, బీసీ వచ్చిన మీకే, జనరల్ వచ్చిన మీకే, ఎంత అన్యాయము. అందుకోసమే ఏదైతే ఉందో మా తొగరే గ్రామము ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితము బీసీ మహిళగా రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి 30 సంవత్సరాల లోపల ఎటువంటి మాకు మహిళలకు రాలేదు. మా బీసీ మహిళలకు ఈ రోజు బీసీ మహిళలకు వచ్చింది కాబట్టి మేము బీసీ మహిళమే పోటీ చేయాలి. ఈ